ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చి, వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలమందు బట్టలు కట్టుకొనక సమాధిలో గాని ఇంటిలో ఉన్నవాడు కాదు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక యవనస్తుడు మనకు కనబడుతున్నాడు. అతడు దయ్యములు పట్టినవాడై యేసు ప్రభుకి ఎదురొచ్చి మాట్లాడుతున్నాడు. అతడు గురించి వివరించిన మాట ఏంటంటే, అతడు బట్టలు కట్టుకోకుండా ఇంటిలో ఉండకుండా సమాధిలో ఉంటున్నాడు అని రాయబడ్డది. హల్లెలూయా. అంటే ఇప్పుడు దయ్యాలు ఎక్కడున్నాయి? సమాధులలో ఉంటాయి. ఈరోజు మీరు చూడండి, చాలా మంది మనం గమనించినట్లయితే సమాధులలోకి వెళ్ళి అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. కొంతమంది అయితే లోకస్తులు అయితే సమాధులలో కూర్చొని త్రాగటం మొదలు పెడతారు. కొంతమంది అయితే యవనస్తులు అయితే సమాధిలో కూర్చొని వారి వ్యక్తిగతమైన విషయాలు సంభాషణ చేస్తూ ఉంటారు. కానీ సమాధిలో ఏమున్నాయి అని మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తుంది, సమాధులలో దయ్యాలు ఉంటాయి. గట్టి చెప్పాలి. సమాధులలో ఏముంటాయి? సమాధులు ఏముంది అని అంటారు. సమాధులలో దయ్యాలు నివాసం చేస్తాయి. అందుకనే యవనస్తునికి దయ్యం పట్టినప్పుడు ఆ యొక్క వ్యక్తికి దయ్యం పట్టినప్పుడు దయ్యం పట్టిన వ్యక్తిని ఎక్కడ నివాసం చేపిస్తుంది అంటే సమాధులలో నివాసం చేపిస్తుంది. అంటే సమాధులలో ఎవరు ఉంటున్నట్లు అర్థం? దయ్యాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సమాధులలో ఏముంటాయమ్మా? ఎక్కడుంటాయి? సమాధులలో దయ్యాలు ఉంటాయి. ఇప్పుడు దయ్యం పట్టిన వారు ఎక్కడుంటారు? హలో చెప్పాలి. దయ్యం పట్టిన వారు ఎక్కడుంటారు? అంత నోటితో గడి చెప్పాలి. సమాధులలో ఉంటారు. ఇప్పుడు దయ్యం పట్టిన వాడు ఎక్కడ ఉండడు? అక్కడే రాశాడు, ఇంట్లో ఉండడు అని రాయబడ్డది. దయ్యం పట్టిన వాడు ఎక్కడ ఉండడు? ఇంట్లో ఉండడు. ఇప్పుడు ఆత్మీయంగా మనం అర్థం తీసుకున్నట్లయితే ప్రియులారా, దేవుని మాట మనకు సెలవిస్తుంది ఏంటంటే, మీరు గమనించండి, ఆలోచన చేయండి. దయ్యం పట్టిన వాడు ఎక్కడ ఉంటాడనంటే సమాధులలో ఉంటాడు. సమాధులలో ఉన్నప్పుడు ప్రియులారా, దయ్యాలు ఇంట్లో మనుషులని ఉండనీయదు. సమాధులలో ఉండేలా చేస్తుంది. ఇంట్లో దయ్యాలు ఉండనీయవు. మనిషిని దయ్యం పట్టిన వాడిని ఎక్కడ ఉండనీయవు? నోటితో చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడ ఉండనీయవు? ఇంట్లో